హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ మంత్ర. టాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రలో ఎంతో మంది దర్శకులు తమకంటూ ఒక స్టైల్ని క్రియేట్ చేసుకున్నారు. కానీ హీరో బాడీ లాంగ్వేజ్ని, డైలాగ్ డెలివరీని, యాటిట్యూడ్ని పూర్తిగా మార్చేసి అసలు సిసలైన మాస్ అంటే ఇది అని దేశానికి చూపించిన ఒకే ఒక్క డైరెక్టర్, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ఆయన పెన్నుతో రాసిన ప్రతి డైలాగ్ ఒక తూటలా పేలుతుంది. అలాంటి పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో హీరోగా చేస్తే ఆ రేంజ్ ఎలా ఉంటుందో, బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విధ్వంసం జరుగుతుందో చూపించిన రెండు అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. అవే, ఒకటి మన సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరి, మరొకటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన దేశముదురు. కేవలం 8 నెలల గ్యాప్లో వచ్చిన ఈ రెండు సినిమాలు తెలుగు సినిమా కమర్షియల్ మీటర్నే మార్చేశాయి. మరి ఈ రెండింటిలో కలెక్షన్స్ పరంగా ఏది పైచేయి సాధించింది? బాక్సాఫీస్ దగ్గర ఎవరి రికార్డులు పెద్దవి? అలాగే షూటింగ్ టైంలో ఎవరికీ తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలేంటి? ఈరోజు ఈ వీడియోలో పూర్తి వివరాలతో అనలైజ్ చేద్దాం. ముందుగా ఏప్రిల్ 28, 2006న థియేటర్లలోకి వచ్చిన బాక్సాఫీస్ సునామీ పోకిరి గురించి మాట్లాడుకుందాం. అప్పటి వరకు మహేష్ బాబు అంటే ఒక లవర్ బాయ్ లేదా ఒక క్లాస్ అండ్ యాక్షన్ హీరో. కానీ పోకిరిలో మహేష్ని చూసి టాలీవుడ్ షేక్ అయిపోయింది. లాంగ్ హెయిర్, క్యాజువల్ షర్ట్స్, జీన్స్, గడ్డం, ఒక ఊర మాస్ క్యారెక్టర్లో అండర్ కవర్ కాప్గా మహేష్ బాబు పండించిన యాటిట్యూడ్కి థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. ఇలియానా నడుము అందాలు, మణిశర్మ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, బ్రహ్మానందం కామెడీ, ప్రకాష్ రాజ్ విలనిజం అన్నీ కలిసి పోకిరిని ఒక కల్ట్ బ్లాక్ బస్టర్గా మార్చాయి. అయితే పోకిరి షూటింగ్ టైంలో జరిగిన కొన్ని విషయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అసలు ఈ కథని ముందుగా రవితేజకి చెప్పాడు పూరి. ఆ తర్వాత కొంతమంది హీరోల పేర్లు వినిపించాయి. ఫైనల్గా మహేష్ దగ్గరకు వెళ్ళింది. ఇక సినిమాలో మహేష్ బాబు పరిగెత్తే స్టైల్, రన్నింగ్ స్టైల్ ఒకటుంటుంది కదా, అది పూరీ జగన్నాథ్ ప్రత్యేకంగా డిజైన్ చేయించారట. మహేష్ సాధారణంగా పరిగెత్తే విధానాన్ని మార్చి చేతులు ఫ్రీగా వదిలేసి కొంచెం అగ్రెసివ్గా, రఫ్గా పరిగెత్తమని పూరీ సూచించారు. అదే అప్పట్లో ఒక ట్రెండ్ అయిపోయింది. అలాగే క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ని యూనిట్లో చాలా కొద్దిమందికి మాత్రమే చెప్పారట. ఆ పోలీస్ సస్పెన్స్ లీక్ అవ్వకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ జగడమే పాటకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని రాత్రికి రాత్రే కంపోజ్ చేశారట. ఈ సినిమా కోసం ఇలియానాకి ఇచ్చిన రెమ్యూనరేషన్ అప్పట్లో ఒక కొత్త హీరోయిన్కి ఇచ్చిన హైయెస్ట్ అమౌంట్ అని టాక్. సినిమాకి వారం ముందు ఎవరో ఒకరు అనే పాటను కూడా ప్రత్యేకంగా యాడ్ చేశారు. బాక్సాఫీస్ దగ్గర పోకిరి సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులన్నింటినీ 75 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో తొలిసారిగా బద్దలు కొట్టి మొట్టమొదటి 40 కోట్ల షేర్ మార్క్ని చేరుకున్న సినిమాగా పోకిరి చరిత్ర సృష్టించింది. సుమారు 40 నుండి 42 కోట్ల షేర్తో 200 పైగా కేంద్రాల్లో 100 రోజులు, 63 కేంద్రాల్లో 175 రోజులు ఆడి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఒక్క నైజాం ఏరియాలోనే పోకిరి వసూలు చేసిన 10 కోట్లు అప్పట్లో ఒక ట్రేడ్ సెన్సేషన్. ఇక కట్ చేస్తే పోకిరి వచ్చిన 8 నెలలకే జనవరి 12, 2007న సంక్రాంతి కానుకగా డివివి దానయ్య నిర్మాణంలో వచ్చిన పూరీ జగన్నాథ్ మార్క్ మరో మ్యాజిక్ దేశముదురు. అప్పటి వరకు ఆర్య, బన్నీ, హ్యాపీ లాంటి సినిమాలతో లవర్ బాయ్గా, ఎనర్జెటిక్ కుర్రాడిగా ఉన్న అల్లు అర్జున్ని ఒక అల్ట్రా మాస్ మరియు యాక్షన్ అవతార్లో ప్రెజెంట్ చేసిన సినిమా ఇది. టాలీవుడ్కి 6 ప్యాక్ ట్రెండ్ని పరిచయం చేసింది ఈ సినిమాతోనే బన్నీ. దివంగత సంగీత దర్శకుడు చక్రీ సంగీతం, హన్సికా మోత్వాని అందం, కులుమనాలి బ్యాక్డ్రాప్ ఈ సినిమాకి ప్రధాన బలాలు. ఈ సినిమా మేకింగ్లో కూడా కొన్ని ఎవరికీ తెలియని ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. దేశముదురు సినిమా షూటింగ్ కోసం కులుమనాలి వెళ్లినప్పుడు అక్కడ వాతావరణం చాలా దారుణంగా ఉండేదట. -డిగ్రీల చలిలో బన్నీ ఆ 6 ప్యాక్ బాడీతో షర్ట్ లేకుండా రిస్క్ చేసి మరీ ఫైట్స్ చేయడం యూనిట్ అందర్నీ ఆశ్చర్యపరిచింది. తన డెడికేషన్ చూసి పూరీ జగన్నాథ్ చాలా ఇంప్రెస్ అయ్యారు. ఇక హీరోయిన్ హన్సిక ఈ సినిమాలో నటించేటప్పటికీ ఆమె వయసు కేవలం 15 ఏళ్లు మాత్రమే. ఒక స్కూల్కి వెళ్లే వయసులో ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి సన్యాసిని క్యారెక్టర్లో అద్భుతంగా, బ్యూటిఫుల్గా చూపించాడు పూరి. అలాగే ఆలీ చేసిన చోటాకే నాయుడు కామెడీ ట్రాక్ అప్పట్లో ఒక మాస్ సెన్సేషన్. అసలు ఆ ట్రాక్ని ముందు వేరే కమెడియన్కి అనుకున్న చివరి నిమిషంలో ఆలీకి ఇచ్చారట. అది సినిమాకి ఎంత ప్లస్ అయ్యిందో, ఎంత నవ్వించిందో మనందరికీ తెలుసు. బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికి వస్తే దేశముదురు అల్లు అర్జున్ కెరియర్లోనే ఆ టైంకి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. 2007 సంక్రాంతి వార్లో ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి హీరోల సినిమాలున్నా సరే దేశముదురు బాక్సాఫీస్ విన్నర్గా క్లియర్గా నిలబడింది. ఈ సినిమా సుమారు 25 కోట్లపైనే షేర్ని రాబట్టింది. ముఖ్యంగా నైజాం మరియు సీడెడ్ ఏరియాల్లో బన్నీ స్టామినాని డబల్ చేసిన సినిమా ఇది.
ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ రెండింటిలో కలెక్షన్స్ ఏది ఎక్కువ? పూరీ మ్యాజిక్ ఎందులో బాగా వర్కౌట్ అయింది? కంపేర్ చేస్తే నిర్వివాదంగా బాక్సాఫీస్ రికార్డులు కలెక్షన్స్ పరంగా మహేష్ బాబు పోకిరిదే ఏకపక్షంగా పైచేయి. ఎందుకంటే పోకిరి అనేది ఒక ఇండస్ట్రీ హిట్. అది ఏకంగా 40 కోట్ల షేర్ మార్క్ని దాటింది. దేశముదురు 25 కోట్ల దగ్గర ఆగింది. కాబట్టి వసూళ్ల పరంగా రికార్డుల పరంగా పోకిరి చాలా ముందుంది. అయితే ఇంపాక్ట్ పరంగా చూసుకుంటే మాత్రం పూరీ జగన్నాథ్ ఈ ఇద్దరు హీరోల కెరియర్లకి ఒక సాలిడ్ ఫౌండేషన్ వేశారు. పోకిరితో మహేష్ని కామన్ మ్యాన్కి మరింత దగ్గర చేశారు. దేశముదురుతో బన్నీకి 6 ప్యాక్తో రేపు పొద్దున పాన్ ఇండియా రేంజ్కి వెళ్లే మాస్ అపీల్ని ఇచ్చారు. మ్యూజిక్ పరంగా మణిశర్మ ఇచ్చిన ట్యూన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పోకిరిని ఆకాశంలో కూర్చోబెడితే, చక్రి ఇచ్చిన రొమాంటిక్ అండ్ మాస్ బీట్స్ దేశముదురుని కుర్రకారు మొబైల్ రింగ్ టోన్స్గా మార్చేశాయి. ఇలా ఒకే ఏడాది వ్యవధిలో ఇద్దరు యంగ్ అండ్ స్టార్ హీరోలని పూరీ జగన్నాథ్ మార్చిన తీరు అద్భుతం. ఈ 2 సినిమాలు టీవీలో ఎప్పుడొచ్చినా ఆడియన్స్ ఇష్టంగా చూస్తూనే ఉంటారు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు అనే డైలాగ్ గాని, ఏక్ నిరంజన్ అనే దేశముదురు యాటిట్యూడ్ గాని టాలీవుడ్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయి. మరి మీలో ఎంతమంది ఈ 2 సినిమాలను థియేటర్లలో చూశారు? పండుగాడి యాటిట్యూడ్ మీకు ఇష్టమా, లేక బాలాగోవిందం మాస్ ఇష్టమా? ఈ రెండింటిలో మీ పర్సనల్ ఫేవరెట్ ఏంటి? పూరీ రాసిన డైలాగ్స్లో మీకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటో కింద కమెంట్ సెక్షన్లో మాతో ఖచ్చితంగా పంచుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బాక్సాఫీస్ అనాలిసిస్, పాత సినిమాల ఎక్స్క్లూసివ్ డీటెయిల్స్ కోసం మన న్యూస్ మంత్రా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోల నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.